వ్యతిరేకంగా రివోల్ట్ చేసింది, యానిమల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంచేత అక్కడ వెస్ట్రన్ యూత్లో, పాశ్చాత్య దేశాల్లో సెక్స్ వైలెన్స్ అనేది ఎక్కువగా గ్రిప్ అయిపోయింది ఆ యూత్ మీద. వారి మీద వారు దాంట్లో ఆ బందీ అయిపోయారు. మోర్ అథెంటిక్గా ఉన్నారు, కానీ వారు గొప్ప స్థితినికి పోవాల్సిన ఇది మిస్ అయిపోయారు. పాసిబిలిటీ ఉన్నా కూడా బుద్ధుడు కూడా రివోల్ట్ చేశాడు, అంటే వ్యతిరేకించాడు. కానీ ఆయన మిగతా వారి యొక్క వ్యతిరేకతకి ఈయన వ్యతిరేకతకి క్వాలిటీ డిఫరెన్స్ ఉంది. బుద్ధుడు కండిషనింగ్కి వ్యతిరేకించాడు, వ్యతిరేకించి యానిమల్ స్టేట్కి పడలేదు. గో బియాండ్, రెండింటికి అతీతమైన స్థితికి వెళ్ళాడు, ఏకత్వం వైపుకి వెళ్ళాడు. మనిషి కన్నా హయ్యర్గా అయ్యాడు, యానిమల్ స్టేట్ కన్నా హయ్యర్గా అయ్యాడు. అది అక్కడున్న విషయం. అయితే మీరు రివోల్ట్ చేయొచ్చు, కానీ ఎక్కడికి పోతున్నారయ్యా అంటే జంతు ప్రవృత్తి వైపుకి వెళ్తున్నారు. అంచేత ఇక్కడేమైంది, మీరు ఏకత్వం వైపుకి, బుద్ధత్వం వైపుకి కూడా వెళ్ళచ్చు, లేదా మనిషి కన్నా డౌన్ వర్డ్ స్టేజీ జంతు ప్రవృత్తి వైపుకి వెళ్ళచ్చు. అయితే మార్గం వెంట వెళ్ళేటప్పుడు ఏది మంచిది అని అంటే కండిషనింగ్కి వ్యతిరేకంగా ఉండేదే మంచిది. రివోల్ట్ అనేది వెళ్ళినప్పుడు వ్యతిరేకత, విప్లవాత్మకమైన ఆలోచన అనేది రావడం అంటే అది మనసు అర్థం చేసుకుంటుంది, నేను వెనక్కి వెళ్తున్నానా లేకపోతే అధిగమిస్తున్నానా అని. ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఆ వ్యతిరేకత, రివోల్ట్ అనేది ఇంపార్టెంట్. వెంటనే కానీ తర్వాత కానీ అది మంచి వైపుకే తీసుకెళ్తుంది, సరైన రాంగ్ డైరెక్షన్ నుంచి. అయితే రాంగ్ డైరెక్షన్ అయితే, బట్ దట్ డైరెక్షన్ ఈజ్ రాంగ్, అప్పుడేమవుతుంది, ఉపయోగం లేదు. వెస్ట్ ఒక రాంగ్ డైరెక్షన్కి వెళ్తే ఉపయోగం లేదు. వెస్ట్ న్యూ హ్యూమానిటీ అనేది అక్కడ కొత్త హ్యూమానిటీ వైపుకి వెళ్ళాలి. అయితే అక్కడ అర్థం ఏమంటే ఈస్టర్న్ యూత్ మోసపూరితంగా ఉన్నారు, కపటంగా ఉన్నారు అనే దానికి కూడా అది విలువైంది కాదు. ఆ వెస్టర్న్ యూత్ యానిమల్ స్టేట్కి వెళ్ళేది విలువైంది కాదు. ఈస్టర్న్ యూత్ మోసపూరితంగా ఉండడం కూడా, లోపల ఒకటి పైకోటి ఉండటం కానీ రాంగ్ డైరెక్షన్. అయితే రాంగ్ డైరెక్షన్లో పోయినవాడు, సరికాని మార్గంలో పోయినవాడు సరైన మార్గం వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ లోపల ఒకటి పైకి ఒకటి నేను మంచివాడిని అని పైన వేషం వేసి లోపల వ్యతిరేకంగా ఉండేవాడు, అతను ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాడు. అందుకోసమే దారి తప్పిన గొర్రె అంటే బలమైన గొర్రె అన్నమాట, అది గో బియాండ్కి కూడా వెళ్తుంది. ఇక్కడ ఏది ఎంచుకోవాలి, రివోల్ట్ ఎంచుకోవాలా లేకపోతే కపటం ఎంచుకోవాలా అంటే కాదు, థర్డ్ ఆల్టర్నేట్ ఉంది. అయితే మనిషి ఎలా ఉండాలండి, అది వద్దు ఇది వద్దు అంటే ఎలా ఉండాలి అని అంటే కండిషనింగ్స్ వాటికి ఎగనిస్ట్గా ఉండాలి, వాటికి అధిగమించాలి, అక్కడ ఇరుక్కోకూడదు, అక్కడే కొట్లాడుకుంటూ కూర్చోకూడదు. అయితే దానికంటే దిగువ పడ్డావా నువ్వు ఆ రివోల్ట్లో ఆనందపడుతూ ఉంటావు. కానీ రివోల్ట్ అనేది వినాశకర ధోరణి, అది క్రియేటివ్ కాదు, సృజనాత్మకత కాదు. ఆధ్యాత్మికంగా నువ్వు డీపెస్ట్గా రివోల్ట్ అంటే ఆ రెవల్యూషన్, ఆ విప్లవం అనేది రావాలి.
అయితే నువ్వు సరైన మార్గం వైపుకి ఆలోచన ఉన్నప్పుడే నీ రివోల్ట్ ఒక బుద్ధుని వ్యతిరేకతగా కండిషన్కి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే మనము ఆధ్యాత్మికత అనేది లేదా మతపరమైన వ్యవహారాలు అనేసరికి చాలా సంప్రదాయము, చాలా కన్వెన్షనల్గా, వంశపారంపర్యంగా నడుస్తూ ఉంటుంది. అలా కాదు. ఆధ్యాత్మికత అనేది మోస్ట్ రెవల్యూషనరీ థింగ్ అనమాట. హ్యూమన్ కాన్షియస్ వైపుకి వెళ్ళాలి. హ్యూమన్ కాన్షియస్ వైపుకి వెళ్ళాలి, స్పృహ. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆ ఎరుక వైపుకి రావాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏకత్వం వైపుకి నీ ప్రయాణం అవుతుంది. అప్పుడు నువ్వు జంతు ప్రవృత్తి కన్నా, మానవుడి కన్నా దివ్యత్వం వైపుకి నీ ప్రయాణం ఉంటుంది. అందుచేత ఈ దివ్యత్వం వైపుకి ప్రయాణం చేయటం వల్ల నువ్వు మానవుడివి కాదు, నువ్వు మాధవుడివి, నువ్వు జంతువువి కాదు. వీటన్నిటికంటే మానవ జన్మ ఎత్తినావు, జంతువునాం నరజన్మే, కానీ నరుడు కాదు, నారాయణుడి వైపుకి వెళ్ళాలన్నప్పుడు ఈ టెక్నిక్లు వాడాలి. అందుకోసం శివుడు చెప్పేది అథెంటిక్గా చెప్పాడు. నువ్వు మోసపూరితంగా ఉండద్దు, అలాగే కంటిన్యూ కావద్దు. అలానే మోసపూరితంగా ఉండొద్దు అని చెప్పలేదు, దాంట్లో కంటిన్యూ అని చెప్పలేదు. అవేర్గా ఉండు అన్నాడు శివుడు. చెప్పే అథెంటిక్ హీ మీన్స్ డూ నాట్ బీ ఫోనీ. నువ్వు మోసపూరితంగా ఉండొద్దు, తప్పు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పలేదు. అవేర్గా ఉండు, బీ అవేర్. నీ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది, లోపల ఒకటి పైకి ఒకటి ఉందా, అవేర్గా ఉండు. నువ్వు బట్టలు వేసుకుంటున్నావు, డ్రెస్ వేసుకుంటున్నావు, ఆ కాషాయంబర బహుకృత వేష అన్నట్టు ఆ వేషాలు వేస్తున్నావు, కానీ అవేర్గా ఉండు, అథెంటిక్గా ఉండు. నువ్వెవరివి, వాట్స్ ఎవర్, నువ్వు ఏం చేస్తున్నా రియలైజ్ అవ్వు, ఏం చేస్తున్నావు నువ్వు, అవేర్గా ఉండు. ఎందుకంటే నిజమైన ప్రాబ్లం ఏంటంటే, ఈ రియల్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వన్ బికమ్స్ డిసీవ్డ్ బై వన్స్ ఓన్ డిసెప్షన్స్. తను తాను మోసపుచ్చుకుంటూ ఉంటాడు, తను తాను మోసపుచ్చుకుంటాడు. ఇది ఇచ్చిన ప్రాబ్లం, అది రియల్ ప్రాబ్లం. నువ్వు మనం ఏం మాట్లాడతావు, కరుణ గురించి మాట్లాడతావు. ఇండియాలో ఎక్కువగా కంపాషన్, కరుణ, అహింస అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు, అమ్మో వీరు అహింసావాదులు అని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఆ పర్సన్ యాక్షన్ గమనిస్తే, అతని రిలేషన్షిప్స్ని గమనిస్తే, అతని గెస్టర్ గమనిస్తే, అతని పరిస్థితి వాస్తవాన్ని గమనిస్తే అతను ఎంతో దౌర్జన్యకారుడుగా ఉంటాడు. పైకి మాట్లాడేది అహింస అంటాడు, కానీ వైలెన్స్గా ఉంటాడు. అతనికి తెలియదు నేను వైలెన్స్గా ఉన్నాను అన్నది. అండ్ అది మోసపుచ్చుకోవడం, అవేర్నెస్ లేకపోవడం. ఆ అహింసలో కూడా హింసే చేస్తాడు. అతను ఏం చేస్తాడు, ఫోర్స్ చేస్తాడు, మీరు కూడా అహింసావాదులుగా ఉండండి అని ఇతరులను బలవంతం చేయటం వల్ల ఏమవుతుంది, అది వైలెన్స్ అవుతుంది. అతను తన్ను తాను ఫోర్స్ చేసుకుంటాడు అహింసగా ఉండాలని, కానీ లోపల వైలెన్స్ చేసుకుంటాడు. తన మీద తను వైలెంట్గా ప్రవర్తిస్తాడు. వైలెన్స్ అంటే తన మీద తను దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. అథెంటిక్గా ఉండడం అంటే నీ మానసిక స్థితి ఏ విధంగా ఉంది అది చూడు. ఇక్కడ మన మౌలిక ఉద్దేశం ఏంటంటే మెడిటేషన్ వైపుకి వెళ్ళాలి తప్ప ఇక్కడ నువ్వు వేరే డ్రామా వేయడానికి ఏం లేదు. నో ఐడియాస్, ప్రిన్సిపల్స్ కాదు. నీ ముందు నీ మనసు ఎలా ఉంది, నీ సూత్రాలు చెప్పకు, అవి చెప్పకు, ఇవి చెప్పకు. నీ మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, అది దౌర్జన్యపూరితంగా ఉందా, కోపపూరితంగా ఉందా, అది. శివ ఏం చెప్పాడు, అథెంటిక్గా ఉండమన్నాడు. అసలు నీ రియాలిటీ ఏమిటి, వాట్ ఈస్ యువర్ రియాలిటీ, నీ ఫ్యాక్ట్ ఏమిటి, ఫ్యాక్ట్ ఇప్పుడు వాస్తవ స్థితి ఏ విధంగా ఉంది దాన్ని గమనించు, మార్చేయి. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, మారిపో. అధిగమించాలంటే అధిగమించు.
చేంజ్ కావాలంటే చేంజ్ చేయగలిగే సత్తా ఉంది నీలో, మార్చుకో. అయితే ఏం జరగాలి? ముందు నీ యొక్క వాస్తవ స్థితి ఏమిటి, నీ మానసిక స్థితి ఎలా ఉంది, అది. అంటే అక్కడ నీ మానసిక స్థితి ఏమిటో నీకు తెలియకుండా నువ్వేదో జస్ట్ చేంజ్ చేయాలంటే యూ కెన్ నాట్ చేంజ్. ఎందుకంటే లోపల ఒకటి ఉంది, అదేదో రహస్యంగా ఉంది. యు ఆర్ వైలెంట్, యూ థింక్ యు ఆర్ నాన్ వైలెంట్. ఒక పక్క ఏమో దౌర్జన్యం చేస్తావు, నేను అహింసావాదిని అని ఆలోచిస్తున్నావు. కాబట్టి ఫ్యాక్ట్ ఏమిటి? యు మస్ట్ నో యువర్ ఫ్యాక్టిసిటీ. అయితే ఎక్కడ వైలెన్స్ అనేది నువ్వు ఆలోచిస్తే నాన్ వైలెన్స్ అన్నప్పుడు దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు. అధిగమించాలి నువ్వు. ఫ్యాక్ట్ ఏంటి తెలిస్తేనే అధిగమించాలి. ఇవన్నీ ఫ్యాక్ట్ టెక్నిక్స్. అయితే ఇక్కడ నాన్ వైలెన్స్ అనేది, ఇక్కడ దట్ నాన్ వైలెన్స్ ఈజ్ నో వేర్, సో యూ కెనాట్ చేంజ్. ఎక్కడ అహింస లేదు, అంతా హింసాత్మకంగానే ఉంది. నువ్వేం మార్చగలవు? వైలెన్స్ ఉంది, నాన్ వైలెన్స్ ఈజ్ నో వేర్, సో యూ కెనాట్ చేంజ్. అండ్ ద వైలెన్స్ ఈజ్ దేర్ బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అక్కడ అహింస లేదు, హింస ఉంది. హింస నువ్వు అది హింస ఉందన్న సంగతి నీకు తెలియటం లేదు. ఎలా మార్చుకోగలవు? అవేర్గా ఉండాలి. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏమిటి, వాస్తవం ఏంటి. మరి వాస్తవం తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? నువ్వు మధ్యలో ఏమి అడ్డు చెప్పకుండా, ఏం చెప్పకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు ఎదుర్కో. అంచేత శివుడు ఏం చెప్పాడు? కన్సిడర్ చేయండి, నీ వాస్తవ స్థితిని చూడండి. ఒక పాయింట్. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. సర్వెంట్ వచ్చాడు, అతను ఏ విధంగా సర్వెంట్ చేస్తున్నాడు? కన్సిడర్ హౌ యూ లుక్ అట్ యువర్ సర్వెంట్. నీ సర్వెంట్ని ఏ విధంగా చూస్తున్నావు గమనించు. నీ కింద పని చేసేవాడిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు, అలాగే బాస్ వస్తే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. ఆ బాస్ వెంక నువ్వు ఏ విధంగా చూస్తున్నావు, నీ సర్వెంట్ వెంక ఏ విధంగా చూస్తున్నావు. ఆ దృక్కును మారిపోయింది అక్కడ. అవే కళ్ళు నువ్వు సర్వెంట్ వెంక ఏ విధంగా చూస్తున్నావో, లేదా నీ బాస్ వెంక ఏ విధంగా చూస్తున్నావో, అవే కళ్ళు ఉన్నాయా? అవే కంటితో చూస్తున్నావా? అదే దృక్పథంతో చూస్తున్నావా? డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్లో ఏమైనా వైలెన్స్ ఉందా, దౌర్జన్యం ఉందా, అది చెక్ చేయి. అదొక పాయింట్. అలాగే వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఇంకా చూడటం కాదు, మనిషిని చూడు, మానవత్వాన్ని చూడు, హ్యూమన్ బీయింగ్ అని చూడు. లేదా నీ ఇంటర్ప్రిటేషన్ ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా వీడు అలాంటి వాడు, వాడు అలాంటి వాడు అని ఇంటర్ప్రిటేషన్ ఏమైనా ఉందా? అతను గొప్పవాడు అంటే ఒక రకంగాను, పేదవాడు అంటే మరో రకంగాను చూస్తున్నావా? ఆర్థికంగా బలంగా ఉన్నవాడు, బలహీనంగా ఉన్నవాడు ఇంకా వివిధ రకాలుగా చూస్తున్నావా? అయితే వాడు వెనక బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చూస్తున్నావా? ఆ మనిషి పేదవాడు అని చూస్తున్నావా? అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా నీలో అలాంటి చూపు ఏదన్నా ఉందంటే నువ్వు దౌర్జన్యంలోనే ఉన్నావు, వైలెన్స్లోనే ఉన్నావు. అవమానంగా, హీనంగా చూస్తున్నావా నీ చూపు? ఇవన్నీ చూడాలి, ఇవన్నీ అవేర్గా ఉండాలి. మనిషి పేదవాడుగా ఉంటే, ఇఫ్ ద మ్యాన్ ఈజ్ రిచ్ అంటే నువ్వు ఒక విధంగా చూస్తున్నావా? స్వాగతం, రండి రండి అంటున్నావా గొప్పవాడిని? పేదవాడిని ఒక రకంగా డిగ్రేడ్ చేసావా? ఇదంతా నీ లోపల ఉన్న మానసిక స్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడైనా ఇరుక్కున్నావా? నువ్వేం చేస్తున్నా కూడా నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ పాయింట్ ఏంటి? నిన్ను చూసుకోవాలి. నువ్వు నీ కొడుకు పట్ల కానీ, నీ కూతురు పట్ల కానీ కోపంగా ఉన్నావా? లేకపోతే కోపంగా ఉన్నాను అని చెప్పగలుగుతున్నావా? కోపం నీకోసమే నేను కోపంగా ఉన్నాను, లేదా ఆమె కోసమే కోపంగా ఉన్నాను, అంతే నీ మంచి కోసమే నేను కోపంగా ఉన్నాను, ఆమె మంచి కోసమే కోపంగా ఉన్నాను అని అంటున్నావా? లోపలే ఉంది నీ లోపల.
చెప్పేవి కరెక్ట్గానే ఉన్నాయా, ట్రూగానే ఉన్నాయా? నువ్వు వాడి మంచి కోసం కాదు, వాడు నీ కొడుకు నీకు అమర్యాదగా ప్రవర్తించాడు కాబట్టి కోపం వచ్చింది. పైకి నువ్వేమంటున్నావు, నీ మంచి కోసమే నేను కోప్పడుతున్నాను. నువ్వు మార్పు చెందడం కోసమే యూ వాంట్ టు చేంజ్ హిమ్ బికాస్ ఇట్ ఈస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్. నీ మంచి కోసమే అంటున్నావు, కానీ నీ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు కాబట్టి నువ్వు కోపం తెచ్చుకో. ఇట్లా ఫ్యాక్ట్స్ గమనించు, లుక్ విత్ ఇన్, నీ లోపల నువ్వు చూడు, వాస్తవం ఏంటో చూడు. ఓ పక్క ఏమో నీ ఆలోచన అవతల వ్యక్తి యొక్క మంచి గురించి అంటావు, ఇంకో పక్క సింపుల్గా నువ్వు అవమానపడ్డావు, అమర్యాదగా ప్రవర్తించిన దాని కొరకు క్వశ్చన్ మార్క్ అన్నమాట. నువ్వు ఫీల్ అయ్యావు, బాధ ఫీల్ అయ్యావు, అవమానం ఫీల్ అయ్యావు ఆ వ్యక్తి యొక్క అమర్యాద ప్రవర్తన పట్ల. ఇగో దెబ్బతింది, నీ ఇగో. ఇక్కడ ఇగో హర్ట్ అయ్యే కొలది ఏమైతుంది, ఫ్యాక్ట్ ఏంటి చూసుకో, నువ్వు ఫ్యాక్ట్ చూసుకో, నటించవు. యు గో ఆన్ ప్రిటెండింగ్, నటిస్తూనే ఉన్నావు. అది అసలు నీ పరిణామక్రమం చెందడానికి ఉపయోగపడదు. నువ్వేమో మంచి అనుకుంటున్నావు, పక్క కోపం వస్తుంది, కోపం తెచ్చుకుంటున్నావు. నా కోపం మంచి కోసమే ఉంది కోపం అంటున్నావు. అది అక్కడున్న విషయం అన్నమాట. యు ఆర్ నాట్ రియల్లీ యాంగ్రీ, యు ఆర్ యాంగ్రీ జస్ట్ ఫర్ హిమ్. నాకు నిజంగా కోపం లేదు, నీ మంచి కోసమే కోపం తెచ్చుకున్నాను అని అక్కడ నటన అవుతుంది. ఎలా కోపం వస్తుంది? హౌ కెన్ యూ బీ యాంగ్రీ? నీ కోపంగా ఎలా ఉంటావు? నువ్వు నీ తండ్రిని ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమించేటప్పుడు నీ కోపం ఎలా వస్తుంది? రాదు కదా. ఏ విధంగా కోపంగా ఉంటావు? అతను ఎంతో ప్రేమిస్తున్నాను, కోపంగా ఎక్కడ వస్తుంది? లేదు, నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను, కానీ వాడు సరికాని మార్గంలో వెళ్తున్నాడు అని. బట్ బికాస్ హీఈస్ గోయింగ్ ఆన్ రాంగ్ పాత్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, నీ ప్రేమ వల్ల. అయితే నువ్వేం చేయాలి? నీ ప్రేమతో నువ్వు వాడిని మార్చు. అంతే, నా ప్రేమ ఎక్కువైపోయింది, వాడు కోపం వచ్చేసింది నాకు, ఇలా ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటాం, నటిస్తూ ఉంటాం. నీ కోపం అనే నటన వలన వాడికి ఏమి హెల్ప్ రాదు. ఫ్యాక్ట్ ఏమిటి చూడు, నువ్వు నటిస్తున్నావు. నీ కోపం రావడానికి వాడు ఒక్కదారి పట్టడం కాదు, నీ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడనే దాని పట్ల నువ్వు హర్ట్ అయ్యావు. అది అక్కడున్న ఫ్యాక్ట్. ఇలాంటివి అనేకం ఉంటాయి మన లోపల. వాట్స్ యువర్ సే ఈజ్ రైట్ ఫర్ హిమ్ అని అంటావు, కానీ డీప్ డౌన్ విత్ ఇన్ నీ లోపల నీ లోపల ఫ్యాక్ట్ ఏమిటి, దాన్ని కన్సిడర్ చేయి, దాని మీద అథెంటిక్గా ఉంటావు. సో ఇక్కడ నీకు కోపం దేని వలన వచ్చింది అనే దాని మీద ఎవేర్గా ఎరుకుతూ ఉండవు, అది అథెంటిక్గా ఉంటావు. అప్పుడు ఏం చేయాలి? దెన్ యూ కెన్ డూ మచ్ ఫర్ ఏ చేంజ్ ఇన్ యూ. నీ లోపల మార్పు రావాలి. ఆత్మను మోక్షాయ జగతితాచ అని నీ లోపల నిన్ను ఉద్ధరించుకోవాలి. పక్కవాడిని ఉద్ధరిస్తాను, కొడుకుని ఉద్ధరిస్తాను, కూతురిని ఉద్ధరిస్తాను, వాడిని ఉద్ధరిస్తాను అనేది కాదు. ముందు నీ కథ ఏమిటి నువ్వు చూ. ఊరికే అభూత కల్పనలతో పని లేదు. నువ్వేం చేస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, నీ లోపలికి చూడు. లోపలికి పోయి తవ్వి చూడు ఆ ఫ్యాక్ట్ ఏమిటో. నీ యొక్క వ్యాఖ్యానాలతో పని లేదు. నువ్వు రంగులు వేయటం, వాటి మీద అలా ఇలా అని ఎక్స్ప్లెనేషన్ చెప్పడంలో, ఏమి కలర్స్ వేయటంలో ఉపయోగం లేదు. ఓకే, అప్పుడు ఆ కన్సిడరేషన్ అనేది ఉంటే నెమ్మదిగా నువ్వు అథెంటిక్గా ఉంటావు. అప్పుడు అథెంటిక్గా ఉంటే నువ్వు జంతు ప్రవృత్తిలోకి వెళ్ళలేదు. అప్పుడు అథెంటిసిటీకి ఎటువైపు వెళ్ళావు? నువ్వు మహర్షి వైపుకి వెళ్ళావు, ఒక
మహా ఋషి వైపుకి వెళ్ళావు, ఆ స్థితికి వెళ్ళావు. ఎందుచేత నీవు ఎలా ఉన్నావు? ఆ, నేను ఈ స్థితిలో అగ్లీగా ఉన్నాను, నేను వైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే నీ ఫ్యాక్ట్స్ ఏంటో నీకు తెలుసు. నేను అసహ్యమైన పని చేశాను, అసహ్యంగా ఉంది కోపం, నా లోపల ఇట్లా ఉంది అని అంటే ఆ యొక్క అవేర్నెస్లోకి వచ్చాయి. అప్పుడు ఎప్పుడైతే ఇదంతా నాన్ సెన్సు, పనికి మాలినది అన్న అవేర్నెస్ వలన నీకు నీవు సహాయం చేసుకున్నవారు అవుతావు. మోర్ దిస్ అవేర్నెస్ విల్ హెల్ప్ యూ. నీకు నువ్వే సహాయం చేసుకునేవాడు అవుతాం. క్రమక్రమంగా ఈ ఆ అగ్లీనెస్ అనేది, ఆ అసహ్యం అనేది మొత్తం అంతా వెళ్ళిపోతుంది, చెదిరిపోతుంది. అప్పుడు నువ్వు ఆ అగ్లీనెస్ని, ఆ పనికిమాలినతనాన్ని, ఇది పనికిరాదు, నేను అనవసరంగా నా లోపల ఈ ఫ్యాక్ట్ ఉంది, వాస్తవానికి నన్ను అవమానం చేశారనేది అది తీసుకొని నేను అవతలని ఇచ్చేస్తున్నాను. కానీ అవతలాడు ఉద్ధరించడం కోసం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ముందు నిన్ను ఉద్ధరించుకో. సూత్రం అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, డు నాట్ బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ క్రియేట్ ఎ ఫ్యాకెట్ ఆఫ్ బ్యూటీ అరౌండ్ ఇట్. నువ్వు ఉద్ధరించదలుచుకోలేదా, ఇంకా రంగులు వేస్తావు. నేను ఎంతో ప్రయత్నం చేశాను, అలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను. ఏ రంగులు వేసినా నువ్వు ఆ ముసుగు వేసుకుంటావు. నేను అందంగా ఉన్నాను, లోపల మాత్రం అగ్లీగా ఉంటావు. నిన్ను చూసుకోవటం లేదు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకునేది కాదు, వ్యవహారం తెలుసుకోండి. కానీ ఓషా గారు మళ్ళీ వెళ్ళి రిపీట్ చేస్తున్నారు. డిజోబై చేశారు, హర్ట్ అయ్యావు, అసలుకి తెలుసు నువ్వు ఎందుకు కోపడుతున్నావు, వాడు మార్పు కోసం కాదు, నేను ఇలా అమర్యాదగా ప్రవర్తించాను కాబట్టి. ఇతరుల ముందు మాత్రం నేను వాడు మంచి కోసమే చేస్తున్నావు, నిన్ను దాచిపెట్టుకుంటున్నావు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అంచేత ఎవరికి వారే ప్రతి ఒక్కడు నేను అందరికంటే ఉత్తమోత్తముణ్ణి అని ఫీల్ అవుతూ ఉంటాను. ఎవ్రీ వన్ థింక్స్ వెరీ సుపీరియర్ బీయింగ్, నేను అందరికంటే మేలైన వాడిని, గొప్పవాడిని అనుకుంటాను. కానీ ఎవరు ఒప్పుకోరు. ఎవడి గొప్పవాడిదే, పక్కవాడి గొప్ప ఇంకోడు ఒప్పుకుంటాడు ఏమిటి? ఎవడి గొప్పవాడిది. నువ్వు గొప్ప సూపర్ బీయింగ్ అని నువ్వు అనుకుంటే నీ భార్య ఒప్పుకోదు, అలాగే నీ పిల్లలే ఒప్పుకోరు. నువ్వు పెద్ద సూపర్ బీయింగ్ అంటే నీ ఫ్రెండ్స్ ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. నువ్వు పెద్ద గొప్ప అని అందరికంటే నేను గొప్ప అని. రష్యాలో ఒక పాపులర్గా చెప్పుకునేటువంటి ఒక విషయం చెప్తున్నారు ఓషా గారు. ఎవ్రీ వన్ ఏమంటే మైండ్ టోటల్గా ఇదేం చెప్తారంటే, ఇక్కడ నలుగురు స్నేహితులు, దేర్ విల్ నాట్ బీ 4 ఫ్రెండ్స్ ఇన్ ద హోల్ వరల్డ్. నలుగురు స్నేహితులు ఉండరు అని, అసాధ్యం అని చెప్పారు. నలుగురు స్నేహితులు ఉండరు. ఎవరిని వాట్స్ ఎవర్ యువర్ ఫ్రెండ్ థింగ్స్ అబౌట్ యూ, హీ నెవర్ సేస్ టు యూ. నలుగురు స్నేహితులు ఏమిటి? ఆ నలుగురు స్నేహితులు, ఒక స్నేహితుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో వాడు బయటికి చెప్పడం. అంచేత వాడు ఏం చెప్తున్నాడో వాడు చెప్తే నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయవు. వాడు ఏం ఆలోచిస్తున్నాడో, నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో వాడు కనుక ఇది చెప్తే వాడితో ఫ్రెండ్షిప్ చేయవు. అలాగే చెప్పకపోతే నువ్వేం చేస్తావు? ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తావు. అయితే నీ గురించి ఏమనుకుంటున్నాడో వాడు నీ వెనక చెప్తూ ఉంటాడు. నువ్వేమనుకుంటావు? నీ వెనక ఏం చెప్పే దాని గురించి నువ్వు ఆలోచించు. కాబట్టి ఎవ్వరూ కూడా హానెస్టీగా లేరు. వారు ఏమి ఆలోచిస్తున్నారో అది పైకి చెప్పకుండా, ఎందుకంటే ఫ్రెండ్షిప్ పోతుంది. వీడు ఎదవరా అంటాడు, కానీ పైకి మాత్రం అబ్బా నువ్వు ఎంత మంచివాడివిరా, ఎంత భలేవాడివిరా నువ్వు అని అలా అంటూ ఉంటారు. అంచేత ఎవడు కూడా నీతో అగ్రీ చేయరు, ఒప్పుకోరు. ఎందుకు? నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు.
ముందు నీ యొక్క వాస్తవ స్థితిని, ఫ్యాక్ట్స్ని నువ్వు చూడటం లేదు. అదే యూ కెన్ ఓన్లీ డిసీవ్ యువర్ సెల్ఫ్. నిన్నువే మోసపుచ్చుకుంటాడు. ఇతరులు ఎవరిని మోసపుచ్చలేవు. ఇతరులందరికీ నీ కథ అంతా అందరికీ తెలుసు. నీ కథ అంతా ఇతరుల కథ అందరికీ తెలుసు. కాకపోతే ఏది సాధ్యమో ఇతరులు ఎలాగో మోసపుచ్చలేవు. పైకి మాత్రం వాళ్ళు నటిస్తూ ఉంటారు. నువ్వు అలాగే చేస్తున్నావు, అంచేత నిన్ను మోసపుచ్చుకుంటున్నావు. ఇది ఇష్యూ అన్నమాట. అయితే సహజంగా జరిగేటువంటి పదమే మళ్ళీ చెప్తున్నారు. ఇతరులను మోసపుచ్చుతున్నాము అని అనుకునే వాళ్ళంతా కూడా తనను తానే మోసపుచ్చుకుంటున్నారు. ఇది కథ. అది విశేషం. అయితే because there are moments when it is convenient to play the role of being deceived. It may be beneficial for the person. వాడికి ఎందుకు అలా మోసపుచ్చుతున్నాడంటే వాడికి ఏదో లాభం ఉంది. మనం ఏమో ఇతరులు గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అబౌట్ హిస్ గ్రేట్నెస్, అతను గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అగ్రీ అవుతారు. ఎందుకు? బెనిఫిట్ ఉంది. అవతల వ్యక్తి వల్ల మనకు బెనిఫిట్. నటిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ లోపల ఒకటి కపటదారి పాత్ర కాదు, మోసపూచడం కాదు, అథెంటిక్గా ఉండాలి. అందుకోసమే శివుడు ఏం చెప్తున్నాడంటే అథెంటిక్గా ఉండండి. ఇంకొక సూత్రం ఏంటి? కన్సిడర్ చేయమన్నారు. ఓ, ఇది నా పరిస్థితి అని కన్సిడర్ చేయి. కన్సిడర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డ్రాప్ చేయి. నువ్వు దాన్ని నువ్వు ఈ యొక్క వ్యవహారం అంతా డ్రాప్ చేసేయి. ముందు నీ కథని నువ్వు ఒక్కొక్కటి వేళతో సహా తీసివేసి, అంతా నీ సృష్టి, నీ వల్లనే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఈ విషయం ఫ్యాక్ట్ తెలిసింది కదా. ఇప్పుడే ఈ క్షణంలోనే డ్రాప్ చేయి. దాన్ని వదిలిపెట్టు. దాన్ని మోసుకుని తిరగాల్సిన అవసరం లేదు. దాన్ని వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అయితే చేసే ముందు ఏంటంటే నువ్వేంటో, నీ ఫ్యాక్ట్ ఏంటో, మెకానిజం ఏంటి, దానిలో ఉన్న కష్టం ఏమిటి, ప్రతిదీ అవేర్గా చూడు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలా చూడాలనే పాయింట్లో, ఎవరైనా ఇఫ్ సమ్వన్ సే సంథింగ్ ఇన్సల్టింగ్ టు యూ, ఎవరైనా నిన్ను అవమానకరంగా మాట్లాడారు, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి చూడు. నీ లోపల ఆలోచన ఏ విధంగా సాగుతుందో చూడు. వాడు నన్ను అవమానించాడు, అది కరెక్టేనా? ఏమో, హీ మే బి రైట్. అప్పుడు ఏమవుతుంది? నిన్ను పరిశీలిస్తే వాడు కరెక్టో కాదో నువ్వు తెలుసుకుంటే నీ సంగతి నీకు తెలుస్తుంది. వాడు దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు. సో డు నాట్ రియాక్ట్. ఏదైనా సరే ఒక వ్యక్తి నిన్ను అవమానకరంగా లేదా ఇన్సల్ట్ చేసే ఒక మాట అంటే వెంటనే రియాక్ట్ కాకు, వెయిట్ చేయి. ఏం చెప్పాలి? ఓకే, నువ్వు నన్ను అవమానించావు కదా, నేను ఫలానా అని నేను కన్సల్ట్ చేశాను, నన్ను అవమానించావు, అది ఫ్యాక్ట్. కన్సల్ట్ చేసా, ఫ్యాక్ట్. నువ్వు రైట్ కావచ్చు, నువ్వు రైట్. దెన్ ఐ విల్ అప్పుడేమవుతుంది? నువ్వేం చేయాలి? కన్సల్ట్ చేసి థ్యాంక్స్ చెప్తా. లెట్ మీ కన్సిడర్ ఇట్. నువ్వు అవమానించావు, ఓకే, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఒకవేళ ఇఫ్ ఐ ఫైండ్ దట్ యు ఆర్ రాంగ్, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, బట్ డు నాట్ రియాక్ట్. అండ్ ఇఫ్ నువ్వు రాంగ్ అయితే నేను రాంగ్ ఏంటో చెప్తాను, కానీ నువ్వు రియాక్ట్ కావద్దు. ఇక్కడ రియాక్షన్ ఈజ్ డిఫరెంట్. రియాక్ట్ కావద్దు, రియాక్షన్ ఈజ్ డిఫరెంట్. నువ్వు కనుక నన్ను అవమానిస్తే నీకేం చెప్పాలి? వెయిట్ చేయి, 7 రోజుల తర్వాత రా, ఐ విల్ కన్సిడర్
నువ్వేం చెప్పావో నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు రైట్ కావచ్చు, కానీ 7 రోజుల తర్వాత రా అని. ఆ విధంగా అబ్జర్వ్ మై సెల్ఫ్, నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి వాడు నన్ను అవమానించాడు, బాగానే ఉంది, 7 రోజుల తర్వాత రా, నేను నువ్వు చెప్పింది తీసుకుంటున్నాను, 7 రోజుల తర్వాత రా అని చెప్తాను. ఒక డిస్టెన్స్ క్రియేట్ చేసుకో. అతను రైట్ ఏమో చూడు, లెట్ మీ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్. అతను ఎంతో కైండ్తో, దయతో నా వాస్తవాన్ని గుర్తు చేశాడేమో. చూడు, లోపల చూడు. అప్పుడేమవుతుంది, ఓ కరెక్టే కదా, నేను ఇలా ఉన్నాను కదా అని థ్యాంక్ యూ చెప్పు. ఇఫ్ ఐ ఫీల్ దట్ యు ఆర్ రాంగ్, నువ్వు రాంగ్ అని వెళ్ళినప్పుడు ఐ విల్ ఇన్ఫార్మ్ యూ దట్ యు ఆర్ రాంగ్. అంటే నేను తప్పు అయినప్పుడు అవతల వ్యక్తి నాకు గుర్తు చేస్తే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమిటి? ఈ 7 days అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ ఇన్సల్ట్ మీ, దెన్ వాట్ టు డూ ఐ డూ. అది అక్కడ మనం అవేర్గా చూసుకోవాల్సిన పాయింట్. నువ్వు నన్ను అవమానించావు, నేనేం చేయాలి? నేనేం చేయాలి? అక్కడ ఏం జరుగుతుంది? నేను ఆ విషయాన్ని తీసుకోకుండా తప్పించుకుంటాను. తప్పించుకున్నట్టు ఏం చేస్తే, నువ్వు అవమానించగా నేను రియాక్ట్ అయిపోయాను. ఎందుకు? అవమానించావు కదా అని. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రియాక్షన్ కెన్ నెవర్ బి రైట్. స్పందన, ప్రతిస్పందన, యాక్షను, రియాక్షన్ ఇమీడియట్గా చేయడం వలన అది కరెక్ట్ కాదు. అది నెవర్ బి రియాక్ట్. ఇన్సల్ట్ చేసావు, ఇన్సల్ట్ చేయడం వల్ల ఏమైంది? నాలో ఉన్న కోపాన్ని నువ్వు వెలికి తీసావు, అంతే, సింపుల్. కోపం రావడం వల్ల ఏమైంది? నేను ఎరుకలో లేను, కాన్షియస్గా లేను. అది సంగతి. అక్కడ ఐ విల్ సే సంథింగ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ యూ. అసలు నేను నీ గురించి ఏం ఆలోచించకుండానే నిన్ను ఒక మాట అనేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఆ క్షణంలో బికాస్ ఆఫ్ యువర్ ఇన్సల్ట్స్ ఐ రియాక్ట్ ఎ వైలెంట్ వే, దౌర్జన్యపూరితంగా. అందుకు దౌర్జన్యం లేదు లోపల, కానీ ఇక్కడ అవతల ఇన్సల్ట్ చేయగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాం. ఆ తర్వాత అయ్యో పొరపాటు చేశాని, అలా చేసి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపం. ఇక్కడ రియాక్షన్ కాదయ్యా, ఫ్యాక్ట్ ఏమిటో చూడు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు, నువ్వు మన ప్రవర్తన గురించి వాడి గురించి ఇక్కడ మనం శుద్ధులు చెప్పడం లేదు. ఫ్యాక్ట్ చూడు, బయటపడిపో, టోటల్గా చూడు. ఏదైనా తేడా ఉంటే డ్రాప్ చేసేయి. ఇది నీ చేతుల్లో ఉన్న వ్యవహారం, పక్కోడి చేతుల్లోకి వెళ్ళిపోకూడదు. నువ్వు అంటి పెట్టుకుని ఉన్నావు, ఎంతసేపు పిడికిలు బిగించుకుని అలాగే ఉంటావు? వదిలేయి, డ్రాప్ చేయి ఇమీడియట్గా. అణిచిపెట్టడం కాదు, గుర్తుపెట్టుకో, అణిచిపెట్టడం కాదు. కన్సిడర్ చేయి, తీసుకో, వాస్తవాన్ని గమనించు, ఫ్యాక్ట్ ఏంటో చూడు, దెన్ వదిలేయి, అణిచిపెట్టద్దు. అప్పుడేమవుతుంది? ఎయిదర్ యూ లైక్ ఇట్ అండ్ యూ కంటిన్యూ ఇట్. అప్పుడు నీకు తెలిసిపోతుంది వ్యవహారం. లైక్ చేస్తే కంటిన్యూ చేయండి. ఓకే, అది కాదు, ఫ్యాక్టరీ కాదు, ఫ్యాక్టు అంటే లైక్ చేయకపోతే వదిలేయండి, డ్రాప్ చేయండి, అంతే. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రేపు మనం తెలుసుకోబోయే క్వశ్చన్, ఆస్ట్రాక్టివ్ టెక్నిక్ మీరు చెప్పేటప్పుడు కోపము, హింస, సెక్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మన లోపల నుంచి పుడుతూ ఉంటాయి. కన్సల్ట్ చేయమన్నారు, సడన్గా వదిలేయమంటున్నారు. మీనింగ్ ఎలా అవుతుంది? సపోజ్ ఒక వ్యక్తి జబ్బుగా ఉన్నాడు, అనీజీగా ఉన్నాను అన్నప్పుడు, ఇది నెగిటివ్ ఫీలింగ్స్ కదా, వీటి సంగతి ఏమిటి అని. ఆ ప్రశ్నకి సమాధానాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అప్ టు నౌ.
మనలోనే ఉన్న మలినాలని ఎవడో తీసుకెళ్ళ అది తప్పు ఇది తప్పు అని అనుకుంటూ ఉంటే పోవు. వాస్తవాన్ని దర్శించి వదిలించుకుంటేనే వాటన్నిటినీ అధిగమిస్తాము. అది అక్కడ నా కీ పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.